Myself, Praveen, working as a lecturer in Commerce Department, Sir College for Women. Now I am going to the subject sales promotion. The topic is theories of personal selling, Unit 2. And now I am going to the topic theories of personal selling. Here the question is explain various theories of personal selling. There are three main theories of personal selling. They are first one AIDA's theory, and the second one right set of circumstances theory, and the third one buying formula theory. These three are the theories of the personal selling. The first theory is AIDA's theory. This theory believes that a salesperson should design his presentation in such a manner which takes care of all the following stages of the process of selling. ఇక్కడ ఈ ఐడాస్ థియరీలో మనకు ఈ సేల్స్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో అతను ఈ ఈ సెల్లింగ్ ప్రాసెస్ అనేది మనకి ఈ స్టేజెస్లో ఉంటుందన్నమాట. ఏ ఫర్ ఐడాస్ థియరీ, ఏ ఫర్ అటెన్షన్, ఐ ఫర్ ఇంట్రెస్ట్, డి ఫర్ డిజైర్, ఏ ఫర్ యాక్షన్, ఎస్ ఫర్ సాటిస్ఫాక్షన్. ఇక్కడ మనకి ప్రాసెస్ ఆఫ్ సెల్లింగ్ అనేది ఇక్కడ మనకు 5 రకాలుగా ఉంటుంది ఏడాస్ థియరీలో. అటెన్షను, ఇంట్రెస్ట్, డిజైరు, యాక్షను, సాటిస్ఫాక్షన్. ఈ ఎయిడాస్ థియరీలో ఫస్ట్ వన్ అటెన్షన్, ఏ ఫర్ అటెన్షన్. The salesperson should attract the prospect to his presentation before he actually goes into the details of the sale. First few minutes are very important for getting the attention of the prospect. For this, he needs to take care of the following things. ఇక్కడ మనకి ఒక సేల్స్ పర్సన్ ఒక సేల్స్ ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఆ ఫస్ట్ ఫ్యూ మినిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ ఫ్యూ మినిట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కొన్ని మన స్టెప్స్ అనేవి ఫాలో అయితే మన సేల్స్ ప్రజెంటేషన్ అనేది బాగా ఎఫెక్టివ్గా వస్తుంది. దాంట్లో మొదటిది క్రియేట్ ద ఫస్ట్ ఇంప్రెషన్ బై ఏ ప్రాపర్ అండ్ సూటబుల్ డ్రెస్అప్. ముందు ఎవరైతే సేల్స్ మెన్ ఉన్నాడో అతను ముందు అతని యొక్క డ్రెస్అప్ అనేది నీట్గా ఉండాలి. ఒక సేల్స్ పర్సన్ లాగా అతని యొక్క డ్రెస్ సెన్స్ అనేది ఉంటే అతని మీద ఒక ఇంప్రెషన్ అనేది కలుగుతుంది అనమాట. నీట్గా ఇన్షర్ట్ చేసుకుని మంచి ఫార్మల్ డ్రెస్సు వేసుకుని ఉంటే ఎవరైతే వ్యక్తులను ప్రోడక్ట్లు కొనేవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇంప్రెషన్ అనేది కలుగుతుంది అనమాట ముందు. అండ్ దెన్ సెకండ్ వన్ ఆల్వేస్ స్టార్ట్ విత్ స్మైల్. అలాగే ఈ సేల్స్ పర్సన్ అతని యొక్క ప్రజెంటేషన్ అనేది మొదటి స్మైల్తో స్టార్ట్ చేయాలన్నమాట. ఒక చిన్న స్మైల్ ఇచ్చి అతని యొక్క ప్రజెంటేషన్ అనేది స్టార్ట్ చేయాలి. అండ్ దెన్ నెక్స్ట్ వన్ బీ హానెస్ట్ అండ్ ప్రొఫెషనల్. అతను చాలా నిజాయితీగా ఉండేటటువంటి వ్యక్తిలాగా ఒక ప్రొఫెషనల్ లాగా ఆ ప్రజెంటేషన్ అనేది ఇవ్వాలి. అండ్ దెన్ డో నాట్ లెట్ ప్రెషర్ విచ్ స్పాయిల్స్ ద సిచ్యువేషన్. అక్కడ ఒత్తిడి అనేది అసలు ఉండకూడదు. ఎవరైతే సేల్స్ పర్సన్ మీద ఒత్తిడికి లోనయ్యి అతను ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఒత్తిడికి లోనయ్యాడు అనుకోండి, అక్కడ సిచ్యువేషన్ అంతా కూడా మనకి డిస్ట్రాయ్ అయిపోద్ది, స్పాయిల్ అయిపోద్ది. అందువల్ల ఒత్తిడి అనేది అస్సలు ఉండకూడదు అనమాట. ప్రెషర్ అనేది ఎక్కువగా ఉండకుండా అతను చాలా ఫ్రీగా ఆ సేల్స్ టాక్ అనేది చేయాలన్నమాట. అప్పుడు అక్కడ మనకి ఎఫెక్టివ్గా ఆ వస్తువు గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. దట్ ఈజ్ అటెన్షన్. అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఇంట్రెస్ట్. ఈ ఎయిడాస్ థియరీలో ఐ ఫర్ ఇంట్రెస్ట్. Once the salesperson has successfully gained the prospect's attention, he should maintain interest of the
prospect throughout the presentation. The salesperson can achieve this either by convincing the prospect with his talk or by handling a sample to the product. ఇక్కడ ఈ అమ్మకందారుడు ఎవరైతే సేల్స్ పర్సన్ ఉన్నాడో అతను ఆ కొనుగోలుదారుని దృష్టిని మొదటి స్టెప్లో అతని యొక్క అటెన్షన్ని దృష్టిని ఆకర్షించాడు. ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో ఏంటి, ఆ వస్తువు పట్ల అతనికి ఇంట్రెస్ట్ కలిగే విధంగా అతను చేయగలగాలి. ఎవరైతే సేల్స్ పర్సన్ ఉన్నాడో, ఎవరైతే కొనుగోలుదారుడి యొక్క దృష్టిని ఆకర్షించే విధంగా ఫస్ట్ స్టెప్లో మాట్లాడాడు, అటెన్షన్ పే చేసేలాగా చేసుకున్నాడు. అండ్ నెక్స్ట్ స్టెప్లో ఆ వస్తువు పట్ల అతనికి ఆసక్తి కలిగే విధంగా చేసుకోగలగాలి. ఇక్కడ కొన్ని శాంపుల్స్, వస్తువు యొక్క శాంపుల్స్ చూపించడం, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇవన్నీ చేసి ఆ కొనుగోలుదారుడికి ఆసక్తి, ఇంట్రెస్ట్ కలిగే విధంగా చేసుకోగలగాలి. అండ్ దెన్ నెక్స్ట్ వన్, డిజైర్. The next step in the sales process, as per the AIDA's theory, is to create a strong desire in the prospect's mind to purchase his product. While doing so, there is a possibility that the prospect comes up with certain objections. These objections may be price objection, product objection, source objection, money objection. The salesman needs to be very careful while discussing the answers to the objections. If the prospect does not get satisfied with his answers, he will not buy the product. అలాగే డిజైర్, ఈ వస్తువు పట్ల అతనికి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన తర్వాత అమ్మకందారుడు కొనుగోలుదారుడికి వస్తువు పట్ల ఆసక్తి కలిగించిన తర్వాత నెక్స్ట్ స్టెప్ డిజైర్, కోరిక. ఆ వస్తువుని అతను కొనాలి అనేటటువంటి కోరిక కొనుగోలుదారుల్లో కలిగించగలగాలి. డిజైర్ అంటే ఏంటి? కోరిక. మనం ఎవరైతే సేల్స్ పర్సన్ ఉన్నాడో అతను వస్తువు పట్ల ఆ కొనాలి అనేటటువంటి కోరికను కలిగించగలగాలి కొనుగోలుదారుడికి. ఇక్కడ ఆ డిజైర్ అనేది కొంతమంది ఆ సేల్స్ పర్సన్స్ ఆ సేల్స్ టాక్ చేసినప్పుడు బాగా ఇంప్రెస్ చేసి ఆ కొనుగోలుదారుల్లో డిజైర్ అనేది క్రియేట్ చేస్తారు. అప్పుడు అతను వస్తువును కొనడానికి రెడీ అవుతాడు. కానీ ఇక్కడ కొన్ని రకాలైనటువంటి అబ్జెక్షన్స్ ఉంటాయి. ఒక్కోసారి ప్రైస్ అబ్జెక్షన్ అవ్వచ్చు, ధర అనేది కొంచెం ఎక్కువ ఉండొచ్చు, లేదా ప్రోడక్ట్ అబ్జెక్షన్ అవ్వచ్చు, అది క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనే దాన్ని బట్టి అబ్జెక్షన్స్ రావచ్చు, లేదా సోర్స్, ఆ వస్తువు యొక్క సోర్స్ అనేది ఎక్కడి నుంచి, దానికి ఏదన్నా రిపేర్ వస్తే దాన్ని ఎక్కడ చేపించాలి ఏంటి అనే అబ్జెక్షన్స్ రావచ్చు, లేదంటే మనీ అబ్జెక్షన్స్. ఇలా రకరకాలైనటువంటి అబ్జెక్షన్స్ అనేవి ఎవరైతే కొనుగోలుదారు ఉన్నాడో అతనికి రకరకాలైనటువంటి అబ్జెక్షన్స్ వస్తాయి. ఆ టైంలో ఈ సేల్స్ మ్యాన్ చాలా కేర్ఫుల్గా ఉండి ఆ అబ్జెక్షన్కి సరైనటువంటి ఆన్సర్స్ అనేవి ఇవ్వాలి. జాగ్రత్తగా ఆలోచించి అతన్ని కన్విన్స్ చేసే విధంగా ఆన్సర్స్ అనేవి ఇవ్వాలి. ఇక్కడ ఆ కస్టమర్ అనేవాడు ఎప్పుడైతే కన్విన్స్ అవ్వలేదో ఆ వస్తువు కొనడానికి ఇష్టపడ్డాడు, రెడీగా ఉండడు అనమాట. అందువల్ల ఏంటంటే ఇది చాలా క్రూషియల్ స్టెప్ అనమాట. ఇక్కడ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరైతే సేల్స్ పర్సన్ ఉన్నాడో అతన్ని మౌల్డ్ చేసే విధంగా ఉండాలన్నమాట ఇక్కడ. అండ్ దెన్ నెక్స్ట్ వన్, యాక్షన్. Once the salesperson has been successful in taking his prospect through the 3 stages, he should induce the prospect to place order. ఇక్కడ మొదటి 3 స్టెప్లు అయిపోయిన తర్వాత అమ్మకందారుడు అతడు ఆర్డర్ తీసుకునే విధంగా ప్రేరేపించే విధంగా చేయాలన్నమాట. ఎవరైతే కొనుగోలుదారుడు ఉన్నాడో అతన్ని వస్తువు యొక్క ఆర్డర్ ఇచ్చే విధంగా అతన్ని మోటివేట్ చేయాలన్నమాట. మొదటి 3 స్టెప్పుల్లో ఎవరైతే కొనుగోలుదారుడు ఉన్నాడో అతను వస్తువు కొనడానికి సిద్ధపడతాడు. ఆ సిద్ధపడిన తర్వాత అతను వస్తువు యొక్క ఆర్డర్ ఇచ్చే విధంగా యాక్షన్ అనేది తీసుకోవాలి ఇక్కడ సేల్స్ పర్సన్ అనే అతను. అండ్ దెన్ నెక్స్ట్ వన్, సాటిస్ఫాక్షన్.
After placing the order, a salesperson aims for building customer satisfaction. It is natural on the part of the prospect to think whether he has taken a right decision by placing the order or not. He needs the assurance that he has made a right decision, and for that, the salesperson is required to assure the prospect that he has indeed taken the right decision. కస్టమరు వన్స్ ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత ఈ సేల్స్ పర్సన్ అనేవాడు ఆ కస్టమర్ సాటిస్ఫాక్షన్ని బిల్డ్ చేసే విధంగా ఉండాలన్నమాట. ఒక్కోసారి కస్టమరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత నేను తీసుకున్న నిర్ణయం కరెక్టేనా లేదా కాదా అనే డైలమాలో ఉంటాడు. నేను అనవసరంగా బుక్ చేశానేమో, ఈ వస్తువును కొంటున్నానా లేదా అవసరానికి కొంటున్నానా అనేటటువంటి రకరకాల కన్ఫ్యూజన్స్ అనేవి కస్టమర్కి వస్తూ ఉంటాయి. ఇక్కడ ఎవరైతే సేల్స్ పర్సన్ ఉన్నాడో అతనికి ఒక ఎష్యూరెన్స్ అనేది కల్పించాలన్నమాట. మీరు రైట్ డెసిషనే తీసుకున్నారు, మీరు ఈ వస్తువు కొనటం వల్ల మీకు ఉపయోగం ఉంటుంది, మీరు ఎలాంటి రాంగ్ డెసిషన్ తీసుకోలేదు, మీరు రైట్ డెసిషనే తీసుకున్నారు అనేటటువంటి భరోసా ఇచ్చి కస్టమర్కి అతను సాటిస్ఫై అయ్యే విధంగా మోటివేట్ చేయాలన్నమాట ఎవరైతే సేల్స్ పర్సన్ ఉన్నాడో అతను. ఇదంతా అయిపోయిన తర్వాత అతని యొక్క సాటిస్ఫాక్షన్ అనేది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇదంతా కూడా ఎయిడాస్ థియరీ అనేది మనకు చెప్తుంది అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ వన్, రైట్ సెట్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్ థియరీ ఆర్ సిచ్యువేషన్ రెస్పాన్స్ థియరీ. దిస్ ఈస్ ద సెకండ్ theories of personal selling. This theory is a seller-oriented theory, as a seller needs to put efforts. As per this theory, if the prospect is given the particular circumstances prevailing in the given selling situation, then he responds in a particular way. After securing the attention and gaining the interest of the prospect, the salesperson needs to present the proper stimuli or appeals in order to sell the product. A salesperson needs to be well skilled to handle the set of circumstances. దీన్నే పరిస్థితుల సిద్ధాంతం లేదా పరిస్థితుల ప్రతిస్పందన సిద్ధాంతం అని అంటాం. ఇక్కడ ఎవరైతే సేల్స్ పర్సన్ ఉన్నాడో అతను ఒక ప్రోడక్ట్ని అమ్మేటప్పుడు అతను ఈ ఉద్దీపనలను లేదా విజ్ఞప్తులను సమర్పించాలన్నమాట. అతను ఎవరైతే ఈ సేల్స్ పర్సన్ ఉన్నాడో అతను చాలా తెలివిగా వ్యవహరించాల్సిన అవసరం అనేది ఉంది ఇక్కడ. అలాగే అతని యొక్క ప్రజెంటేషన్లో కొన్ని అనుకూలమైన పరిస్థితిని సృష్టించడం ద్వారా అతను ప్రోడక్ట్ని అట్రాక్టివ్గా చేయడానికి ప్రయత్నించాలన్నమాట ఇక్కడ. అలాగే ఇక్కడ అమ్మకందారుడు మంచి నైపుణ్యం కలిగి ఉండాలి. అతను ఎవరైతే సేల్స్ పర్సన్ ఉన్నాడో ద సేల్స్ పర్సన్ నీడ్స్ టు బి వెల్ స్కిల్డ్ టు హ్యాండిల్ ద సెట్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్. అతడు ఒక మంచి నైపుణ్యాన్ని కలిగిన వ్యక్తిగా ఉండాలన్నమాట. యాజ్ పర్ దిస్ థియరీ, there are two factors which need to be handled by the salesperson. They are, first one, external factors. External factors are the remarks of salesperson which he makes during the sales conversation. These factors are controlled by the salesperson himself. ఇక్కడ మనకి ఈ సిద్ధాంతం ప్రకారం అమ్మకందారుడు నిర్వహించాల్సినటువంటి 2 ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. దాంట్లో మొదటిది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, బాహ్య కారకాలు. ఇక్కడ ఏదైతే అమ్మకపు సంభాషణ జరుగుతుందో సేల్స్ పర్సన్ వస్తువు గురించి సేల్స్ కాన్వర్జేషన్ అనేది చేస్తూ ఉంటాడో అక్కడ ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ని అతడు ఎవరైతే సేల్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు నియంత్రించగలుగుతారు అనమాట. అది వాళ్ళ కంట్రోల్లోనే ఉంటాయి. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా సేల్స్ పర్సన్ కంట్రోల్లోనే ఉంటాయి అన్నమాట. అవి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ని వీళ్ళు కంట్రోల్ చేయగలరు. అండ్ దెన్ నెక్స్ట్ వన్, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్. దీస్ ఆర్ రిలేటెడ్ టు ద థింకింగ్ ఆఫ్ ద ప్రాస్పెక్ట్ అండ్ లిమిటెడ్ టు ద ప్రాస్పెక్ట్ హిమ్సెల్ఫ్, అండ్ దేర్ ఫోర్ కెనాట్ బి మ్యానిపులేటెడ్
by the salesperson. Example, Mr. X, who is a coffee seller, invites Mr. Y, who is the prospect for sales representation. Here, the invitation is the external factor which can be controlled by the salesperson. The internal factors include the thinking of Mr. Y, which may not be controlled. The thinking process of Mr. Y in this situation can be A. To have coffee or not to have coffee. And B. To have the coffee now or at a later time. And C. To go out now or not to go out at all. And D. To go out with salesman or with someone else. ఇక్కడ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, ఇక్కడ ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఎవరైతే సేల్స్ పర్సన్ ఉన్నాడో అతని యొక్క కంట్రోల్లో ఉంటాయని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అనేవి మన కంట్రోల్లో ఉండవు. ఎవరైతే సేల్స్ పర్సన్ ఉన్నాడో అతని యొక్క కంట్రోల్లో ఉండవు. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ మిస్టర్ ఎక్స్ అనే పర్సన్ వై అనే పర్సన్ని కాఫీకి ఇన్వైట్ చేస్తున్నాడు. ఆ ఇన్వైట్ చేయడం అనేది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అన్నమాట. ఆ ఇన్వైట్ చేయడం వరకే ఇతని యొక్క కంట్రోల్లో ఉంటుంది. ఆ కాఫీ తాగడానికి రావాలా లేదా అనేది ఇతని యొక్క కంట్రోల్లో లేదు. అది ఎవరి కంట్రోల్లో ఉంటుంది? మిస్టర్ వై కంట్రోల్లో ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఏంటంటే మిస్టర్ ఎక్స్ అనేవాడు ఓన్లీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మాత్రమే అతని యొక్క కంట్రోల్లో ఉంటాయి. అంటే అతను కాఫీకి ఇన్వైట్ చేయడం వరకు మాత్రమే అతని యొక్క కంట్రోల్లో ఉంటుంది. ఇక్కడ వై అనేవాడు అతను కాఫీకి రావాలా లేదా అనేది అతని యొక్క ఇష్టం అన్నమాట. ఇది ఎక్స్ కంట్రోల్లో లేదు. ఇక్కడ ఈ చూస్తే కింద మీరు టు హ్యావ్ కాఫీ ఆర్ నాట్ టు హ్యావ్ కాఫీ. ఇక్కడ వై అనేవాడు కాఫీకి వెళ్ళాలా లేదా అనేది అతని యొక్క ఇష్టం. అందువల్ల ఇక్కడ ఎక్స్ కంట్రోల్లో ఉండడం అనేది ఏమీ లేదనమాట. అండ్ సెకండ్ది టు హ్యావ్ కాఫీ నౌ ఆర్ ఎట్ ద లేటర్ టైం. అయితే కాఫీ ఇప్పుడు రావచ్చు లేదా తర్వాత రావచ్చు. థర్డ్ వన్ టు గో అవుట్ నౌ ఆర్ నాట్ టు గో అవుట్ ఎట్ ఆల్. అయితే ఇప్పుడు వెళ్ళాలి లేదంటే అసలు వెళ్ళకపోవచ్చు. ఇవన్నీ కూడా ఇంటర్నల్ ఫ్యాక్టర్స్. టు గో అవుట్ విత్ ద సేల్స్మెన్ ఆర్ విత్ సమ్ వన్ ఎల్స్. అయితే అతను సేల్స్మెన్ ఎవరైతే ఇన్వైట్ చేశారో అతనితో వెళ్తాడా లేదా అతని యొక్క స్నేహితులు అదర్స్తో వెళ్తాడా? ఇవన్నీ కూడా ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఎక్స్ కంట్రోల్లో ఉండవు. అంటే సేల్స్ పర్సన్ యొక్క కంట్రోల్లో ఉండవు అన్నమాట. అది ఎవరైతే కస్టమర్ ఉన్నాడో అతని యొక్క కంట్రోల్లో ఉంటాయి ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా. అండ్ ద కంక్లూషన్ ఈజ్ ఏ సేల్స్ పర్సన్ కెన్ నెవర్ నో హౌ ఏ ప్రాస్పెక్ట్ విల్ రెస్పాండ్, as different prospects have different internal factors, that is different thought patterns and processes. Therefore, this theory focuses on the external factors only. ఇక్కడ కంక్లూషన్ ఏంటంటే ఇక్కడ రకరకాలైన ప్రాస్పెక్ట్స్ వాళ్ళ యొక్క రెస్పాన్స్ అనేవి వాళ్ళ యొక్క ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటారు. ఆ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అనేవి మన కంట్రోల్లో ఉండవు. అందువల్ల ఏంటంటే ఈ థియరీ అంతా కూడా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మీదే ఫోకస్ అనేది ఎక్కువగా చేస్తుంది అనమాట. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అనేవి ఎప్పుడు కూడా మన కంట్రోల్లో ఉండవు కాబట్టి దాని మీద ఫోకస్ చేయడం అనేది కష్టం అనమాట ఈ సేల్స్ పర్సన్ అనేవాడు. అది వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు లేదంటే లేదనమాట. అండ్ దెన్ థర్డ్ వన్, buying formula theory. The buying formula theory is based on the analysis of the sequence of events that goes in the buyer's mind during the sales presentation. The sequence of events in a prospect's mind can be represented as. ఈ బయింగ్ ఫార్ములా థియరీలో ఏంటంటే ఎవరైతే ఈ బయ్యర్ ఉంటాడో అతని యొక్క మైండ్లో ఏదైతే సేల్స్ ప్రజెంటేషన్ జరుగుతూ ఉంటుందో అక్కడ
ఎవరైతే సేల్స్ పర్సన్ ఒక వస్తువు గురించి ప్రజెంటేషన్ చేసినప్పుడు ఈ బయ్యర్ అనేవాడు ఆ సేల్స్ ప్రజెంటేషన్ జరుగుతున్న టైంలో అతని యొక్క మనస్సులో జరిగేటటువంటి ఈ ఆలోచన ప్రక్రియ అనమాట ఇదంతా కూడా. అతని మనసులో కొన్ని ఆలోచనలు చేసుకుంటూ ఉంటాడు. ఈ సేల్స్ ప్రజెంటేషన్ జరిగేటప్పుడు ఈ వస్తువు మనకి ఎలా ఉపయోగపడుతుంది, మనం ఏ బ్రాండ్ కొనాలి, అది మనం వస్తువు కొన్న తర్వాత మనం సాటిస్ఫాక్షన్ అయ్యామా, డిస్సాటిస్ఫై అయ్యామా, ఇవన్నీ కూడా అతని యొక్క మనసులో మెదులుతూ ఉంటాయి అన్నమాట. దాంట్లో నీడు, సొల్యూషను, బ్రాండ్ నేము, పర్చేజు, సాటిస్ఫాక్షను ఆర్ డిస్సాటిస్ఫాక్షన్, ఇవన్నీ కూడా ఒక వస్తువు గురించి ఆ సేల్స్ ప్రజెంటేషన్ జరిగే సమయంలో ఆ కొనుగోలుదారుడి యొక్క మనస్సులో జరిగేటటువంటి ఆలోచన ప్రక్రియ బయింగ్ ఫార్ములా థియరీ అనేది తెలియజేస్తుంది అనమాట. ఈకే స్ట్రాంగ్ జర్ గేవ్ ఇట్ ద నేమ్ బయింగ్ ఫార్ములా. This theory is a buyer-oriented theory as the focus on the need or problems of the buyers. Hence, the main aim of the salesperson is to understand the buyer's need and problems. A salesperson is required to help them in finding the solution to the problems. ఈ ఈకే స్ట్రాంగ్ జూనియర్ అని ఆయన ఈ బయింగ్ ఫార్ములా పేరు అనేది ఆయన పెట్టాడు అనమాట. ఈ యొక్క సిద్ధాంతం ఏంటంటే, ఎవరైతే బయ్యర్ ఉన్నాడో అతను ఆ కొనుగోలుదారుడు ఎవరైతే ఉన్నాడో అతని యొక్క అవసరం లేదా సమస్యలపై దృష్టి పెడుతుంది అనమాట. ఈ బయింగ్ ఫార్ములా థియరీ అనేది బయ్యర్స్ యొక్క అవసరాలు అలాగే వాళ్ళ యొక్క సమస్యలపై దృష్టి పెడుతుంది. అందువల్ల ఎవరైతే సేల్స్ పర్సన్ ఉన్నాడో అతని యొక్క లక్ష్యం ఏంటంటే కొనుగోలుదారుల యొక్క అవసరం మరియు సమస్యలను అర్థం చేసుకుని ఆ సమస్యలను కనుగొనడంలో వాళ్ళకి సహాయపడడానికి అమ్మకందారుడు అనేవాడు అవసరం అన్నమాట. ఇక్కడ ఈ ఫార్ములా ప్రకారం ఇక్కడ కొనుగోలుదారుల యొక్క సమస్యలను అర్థం చేసుకుని వాళ్ళ యొక్క సమస్యలను తీర్చడం. Once the buyer is given the solution, he acts by purchasing the product or service. The solution given the form of a product or service or brand name or both. After providing solution, it is quite possible that the prospect will develop some relationship with the salesperson, which may lead to the satisfaction of the prospect. If the prospect feels the deficiency of satisfaction, the salesman should always look to convert this deficiency into adequate satisfaction. ఇక్కడ వన్స్ బయ్యర్కి ఒక సొల్యూషన్ ఇచ్చిన తర్వాత ఎవరైతే సెల్లర్ ఉన్నాడో అతను ఒక మంచి సొల్యూషన్ ఇచ్చిన తర్వాత అతడు ఒక ప్రోడక్ట్ని లేదా సర్వీస్ని కొనుగోలు చేస్తాడు. ఆ కొనుగోలు చేసినప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య మంచి రిలేషన్షిప్ అనేది ఏర్పడుతుంది. బయ్యర్కి సెల్లర్కి మధ్య మంచి రిలేషన్షిప్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. కొన్ని సిచ్యువేషన్స్లో ఒక్కోసారి ఆ బయ్యరు సాటిస్ఫై అవ్వడు, అతను డిస్సాటిస్ఫై అవుతాడు అనమాట ఆ ప్రోడక్ట్ పట్ల. అలాంటి టైంలో కూడా ఈ సెల్లర్ ఎవరైతే ఉన్నారో అతను అతని యొక్క డిస్సాటిస్ఫాక్షన్ని సాటిస్ఫాక్షన్లోకి మార్చడానికి ప్రయత్నం అనేది చేయాలన్నమాట. అంటే వాళ్ళిద్దరి మధ్య మంచి రిలేషన్షిప్ అనేది ఏర్పాటు చేసుకుని బయ్యర్స్ యొక్క డిస్సాటిస్ఫాక్షన్ కూడా అతను సాటిస్ఫై అయ్యే విధంగా అతన్ని కన్విన్స్ చేసే విధంగా చేసుకోవాలి ఈ సెల్లర్ అనేవాడు. ఓకే, థ్యాంక్ యూ ఆల్.